జగనే గెలుస్తాడు. ఎందుకని? అంతే. వాళ్ళు తెలుగుదేశం గెలుస్తుంది అంటున్నారు అందరూ. లేదు, జగనే గెలుస్తాడు, ఖచ్చితంగా గెలుస్తాడు. ఆయన గెలిస్తే అందరు బాగుపడతారు. ఎట్లా? ఏ రకంగా బాగుపడతారు? అన్నీ ఇస్తున్నాడు, అన్నీ మనకు డబ్బులు కానీ పెన్షన్ కానీ ఏ అయినా ఆయన మనకి ఇస్తున్నాడు. ఇది ఏమా ఆయనే ఖచ్చితంగా గెలవాలి. అది చంద్రబాబు వస్తే అన్న క్యాంటీన్లు అన్నాడు, 5 రూపాయలకి అన్నాడు. డబ్బులకి ఎందుకన్నా, డబ్బులు ఎలా తిరిగిపోతాయి? డబ్బులది ఏముంది నాన్న, అందరు ఇస్తారు డబ్బులు అడిగితే. ఆయన గెలవాలా అంతే, జగన్ గెలవాలా, మనం తినాలా. ఊళ్ళో ఏమి లేదు, మనుషుల్లో ఏమి లేదు. వాళ్ళు అధికారులు, వాళ్ళు గెలవాలా, వాళ్ళు గెలిస్తేనే మనం ఉండం అంతే. ఎవరైనా కానీ, ఆయన కాదు ఈయన కాదు ఇంకొకరు కాదు, ఎవరైనా కానీ ఆ జగన్ గెలిస్తేనే మనకు. అది ఖచ్చితంగా చెబుతున్నా, ఒకటే మాట. చంద్రబాబు గెలిస్తే బస్సు ఫ్రీ అన్నాడు ఆడవాళ్ళకి. బస్సులు ఏముందయ్యా, బస్సులు వస్తాయో పోతుంటాయి, బస్సులు వేస్తారు, అందరూ వేస్తారు బస్సులు. జగన్ వేయలేదుగా. వేసాడు పోయాము, చూసాము, మీటింగ్ పెట్టారు, అన్నీ అయిపోయినాయి, అన్నీ చేశాడు జగను. ఏం భయం ఏమి లేదు. ఆయన గెలవటమే నాకు కావాలి. జగన్ పాలన బాగలేదు అంటున్నారుగా. ఎవరు అనుకోని, ఎంతమంది అన్న అనుకోని, వాళ్ళు ఎంతమంది అన్న అనుకోని, ఒంగోలు కాదు, ఈ ఊరు కాదు, ఆ ఊరు కాదు, ఏ పల్లె అయినా అనుకున్న ఏం భయం లేదు. జగన్ గెలవాలమ్మా అంతే. ఏడా ఒంగోలులోనే నేను చెప్పేది. మనకి అవన్నీ అనవసరం, అవన్నీ నాకు చెప్పొద్దు, అవన్నీ మీరు అనొద్దు, నన్ను అడగొద్దు. అయిన జగనే గెలవాలని నా కోరిక, ఇంకంతే. మాకు తెలీదు, వాళ్ళందరి సంగతి నాకు తెలీదు. వాళ్ళందరూ నాకు గెలవాలా అంతే. ఇంక నాకేం తెలీదు, మళ్ళీ ఇక నాకేం తెలీదు. ఆయన గెలవాలా ఖచ్చితంగా, అది ఒక్కటే నా కోరిక. ఈడొక పానకొల పొల్ల, అది అయ్యా ఇంకేం లేదు. అయ్యి గెలిస్తే చాలు, ఒక్కటే మాట.